వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి. నా పేరు బెంగళూరు పద్మ. ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు పద్మ అని నేను చెప్పుకోవడం కన్నా అప్పు వాళ్ళ అమ్మ అంటే ప్రాబబ్లీ నాకు బెటర్ రికగ్నిషన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను నార్త్లో అందరికీ ఏదో పప్పు కీమా రాకేష్ కీమా అన్నట్టుగా ఇప్పుడు నేను కూడా అప్పు వాళ్ళ అమ్మ నేను చెప్పుకోవాలి. ఇది చాలా ఓల్డ్ స్టోరీ అయిపోయింది బెంగళూరు హిస్టరీ. నేను పుట్టింది విజయవాడ, పెరిగిందంతా హైదరాబాదు. మా వారు మాత్రం హీజ్ ఏ కన్నడిగా, ఆయన పుట్టి పెరిగిందంతా బెంగళూరు. నేను కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చి వర్క్ చేసేదాన్ని. నా మాతృ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్, ఆ తర్వాత ఈనాడు టీవీ, వాళ్ళందరూ ఏంటంటే నేను అక్కడ ఉండగా కూడా నాకు పిలిచి ఇక్కడ వర్క్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. బెంగళూరు నుంచి వచ్చే పద్మ అనేది దాని నుంచే పోయినట్టుంది బహుశా. డాక్టర్ రామానాయుడు గారు టైటిల్స్లో బెంగళూరు పద్మని ఏ ముహూర్తాన్ని వేయించారో ఐఎమ్ పాపులర్ యాజ్ బెంగళూరు పద్మ. వీ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మేమందరం ఒకే ప్రొఫెషన్లో ఉండబట్టి ఇట్లా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ఒక ప్రొడక్షన్, ఒక టోటల్ యూనిట్ ఇక్కడికి వచ్చారు ఒక టెలిఫిల్మ్ చేయడానికి ఆన్ ప్రొహిబిషన్. సో వాళ్ళతో వర్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఎవరు వస్తున్నారు బెంగళూరు నుంచి, కాస్త ఏమైనా షాపింగ్ చేయించడానికి వీలవుతుందా అని అడిగారు. దట్స్ హౌ ఐ మెట్ మై హస్బెండ్ అరుణ్. ఆయన మా ఇంటికి రావడం, సరే మేము ఇద్దరు షాపింగ్కి వెళ్ళడం, అట్లా ఇట్ డెవలప్. అంటే ఎస్, ఇట్ వాజ్ సైమల్టేనియస్. ఎందుకంటే నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. ఆలు మగ్లో అనే సినిమాలో అల్లు రామలింగయ్య గారి కూతురుగా చేశాను. ప్రాబబ్లీ ఐ మస్ట్ బీ 7 or 8 years. అదే టైంలో ఏమైందంటే దూరదర్శన్ 1978లో, ఐ వాజ్ ఇన్ 7th అప్పుడు దూరదర్శన్ స్టార్ట్ అయింది 1978లో. అప్పటి నుంచి ఐఎమ్ విత్ ది స్మాల్ స్క్రీన్. డిసడ్వాంటేజ్ కన్నా నాకు అడ్వాంటేజెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అర్థం చేసుకుంటారు ప్రొఫెషన్గా. కొన్నిసార్లు ఏమైపోతుందంటే 7 గంటలకు ఇంటికి వస్తామని చెప్తాం, ఆ షార్ట్ అవ్వకపోవడమో లేకపోతే ఎక్కువ ఆర్టిస్టులకు ఏదైనా ఇబ్బంది ఉండడం వల్ల ఏమవుతుందంటే 7 గంటలు సాయంత్రం వస్తాము అనుకున్నది ప్రాబబ్లీ 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే యూ డోంట్ నీడ్ మచ్ ఎక్స్ప్లెనేషన్. ఇలా అయింది అలా అయింది నేను చెప్పక్కర్లేదు, బికాస్ ప్రొఫెషన్ తెలుసు కాబట్టి. ఇంకోటి ఏంటంటే it's not the thing of explaining, it's the thing, they understand. అంటే explanation is wrong. ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు. ఇంకోటి ఏంటంటే బేసికలీ హీఈస్ ఆల్సో మై సీనియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీ గురించి తెలుసు తనకి. అఫ్కోర్స్ నాకన్నా చాలా చిన్నది వాళ్ళ సిస్టర్. తను హీరోయిన్గా వర్క్ చేసింది. ఇప్పటికి కూడా ద మోస్ట్ బిజియెస్ట్ లేడీ ఆర్టిస్ట్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. వారి పేరు సుధారాణి అని. ఒకటి డెస్టినీ ఎలా ఉందో మనకు తెలియదు. నేను గాయత్రితో ఎప్పుడు చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు బి సెటిల్డ్. నీ కాళ్ళ మీద నువ్వు నించో ఫస్ట్. ఎందుకంటే రాను ఏమైపోయిందంటే ఒక్కళ్ళ సంపాదన సరిపోయే పరిస్థితి కాదు మనందరిది. అట్లా అని ఇంకోటి కూడా చెప్తుంటాను నేను, అవకాశం ఉంటే ఆడవాళ్ళు పని చేయకూడదు అని. అండ్ ఇంకోటి కూడా చెప్తుంటాను, మా అమ్మగారు ఎప్పుడు అంటుండేవారు, నువ్వు చక్కగా ఏ లెక్చరర్ గానో లేకపోతే మా అమ్మగారు ఎప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలని ఎప్పుడు అనుకుంటుంటాను. I had even with the nun I had even IAS officer. సో ఆవిడకి ఎప్పుడు ఇష్టం అనమాట, నేను ఐఏఎస్ చదవాలి, ఐఏఎస్కి అపియర్ అవ్వాలి అని. నేను చెప్పాను, అమ్మ నీకోసం నేను పీజీ వరకు చదివాను, ఇంకా ఐఏఎస్ వదిలేసాయి, నా వల్ల కాదు అని. ఎక్కడైనా పోనీ ఉద్యోగంలో చేరొచ్చు కదా, ఏ కాలేజీలో అయినా లెక్చరర్గా ఇస్తారు అని. ఎందుకంటే నాది డాన్స్లో కూడా డిప్లొమా అయిపోయింది. సో ఏదైనా ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయొచ్చు కదా అని. మా అమ్మగారిని ఎప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఫైనల్గా ఏంటి, నువ్వు ఎంతవరకు నీకు ఇష్టమైన విషయాలు ఏమున్నాయో అవి చేయగలగాలి. సో నాకు ఇష్టమైన విషయం ఏంటంటే బుక్ రీడింగ్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను నెలంతా పనిచేయను, బికాజ్ ఐ హ్యావ్ మై ప్రయారిటీస్. నెలలో మొత్తం పనిచేయను, ఒక మ్యాక్సిమం ఒక 10 days వర్క్ చేస్తాను. ఆ తర్వాత డబ్బింగ్స్ చెప్పుకుంటాను, అంతవరకు. అది డబ్బింగ్ అంటే నాకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను, మిగతా వాళ్ళకి డబ్బింగ్ చెప్పడం అనేది చాలా తక్కువ. అబ్సల్యూట్లీ నథింగ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు అలా అన్నీ లేదు. అలా కనుక అనుకుంటే నా కొడుకు హీస్ డన్ హిస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అండ్ నౌ హీస్ ఎ డీజే. వాడిని నిజం మాట్లాడితే ప్రొఫెషనల్ కోర్స్గా చేసుంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా అనుకుంటుంటాను. ఐ హ్యావ్ నెవర్ ఫోర్స్డ్. ఎకడమిక్గా ఏంటి అంటే ఐ హ్యావ్ టు సే మై సన్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ అయిపోయిందని చెప్పాలి. నేనేమీ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే గాయత్రి మీద చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది.
అంటే ఫస్ట్ సెకండ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పను, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాంట్లో ఏంటంటే మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా అత్తగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా ఆడబిడ్డ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ ఫాదర్ అరుణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఏంటంటే షీ ఈజ్ ఎక్స్పోజ్ టు సో మెనీ మెంటాలిటీస్ అండ్ వాళ్ళ పరిధిలో అందరి ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంది. సో కాకపోతే ఏంటంటే నేను ఐ ఆల్వేస్ టెల్ హర్, నీ అంతటి నువ్వుగా ఆలోచించుకో, దేర్ ఈజ్ ఆల్వేస్ 2 రూట్స్, యూ హ్యావ్ టు చూస్ వన్. కాకపోతే 2 రూట్స్ గురించి చెప్తాను, ఇదిగో ఇది దీంట్లో వెళ్తే ఇలా ఉంటుంది, దీంట్లో వెళ్తే ఇలా ఉంటుంది అనేది డెఫినెట్గా నేను వెనకాల ఉండి ఎప్పుడు చెప్తాను. బట్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ దేర్స్, మా పిల్లలదే డెసిషన్. ఎంత వెయిట్ పుట్ ఆన్ అయింది. వెరీ ఆనెస్ట్ విత్ యూ, నథింగ్. ఎందుకంటే వెన్ షీ వాస్ 1+ or 2 మ్యాక్స్, ఏమైందంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆళ్వార్ కథలని ఒక సీరియల్ చేశారు. ఐ థింక్ మస్ట్ బి ఫర్ దూరదర్శన్ ఇఫ్ ఐఎమ్ రైట్. సో అప్పుడు ఏమైందంటే మరి ఎవరి కోసం అనుకున్నారో ఏమైందో తెలియదు, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రాలేదు, ఏమైందో తెలియదు. ఇక్కడ అత్తాపూర్ దగ్గర పురాతనమైన గుళ్ళు ఉన్నాయి, అక్కన్న మాదన్న కట్టిన గుళ్ళు. సో అక్కడ షూటింగ్ అవుతుంది, అమ్మని రమ్మన్నాను. సో మా అమ్మగారితో పాటు పిల్లలు 2 కూడా వచ్చారు. పద్మ నీ కూతురు చేస్తుందా అన్నారు. నేను తెలియదండి నాకు, చేస్తే చేయించుకోండి లేకపోతే లేదు అన్న. బికాస్ ఐ వాజ్ నెవర్ ఫోర్సింగ్ మై చిల్డ్రన్ టు డూ ఎనీథింగ్. అందుకని సరే ఏదో ఒక చిన్న పంచె కట్టారు, ఏవో నగలన్నీ వేశారు, వేసి ఏదో మరి ఏంటో కట్టారో నెమలిపించం పెట్టారో ఏంటో అది నాకు గుర్తులేదు. అమ్మ గడప మీద పడుకోవాలి లే అని, కానీ కళ్ళు తెరిచి అట్లా గుడి లోపలికి వెళ్ళాలి అన్నారు. సరే షీ డిడ్ ఇట్. చాలా బాగా చేసిందండి, చాలా బాగా చేసిందండి అన్నారు. నా ఉద్దేశంలో ఏంటంటే చెప్పింది చెయ్యగానే వెంటనే చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకనే 4 సార్లు అది రాకపోతే ఎందుకు రాదమ్మా, యూ షుడ్ గెట్ ఇట్, అసలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి నీకు అనేది నా ఉద్దేశం. ప్రాబబ్లీ ఐఎమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ మై చిల్డ్రన్.